హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పదవీ విరమణ 2 ఏళ్లు రద్దు చేస్తూ కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా పదవీ విరమణ వయస్సు మరియు పెన్షన్ విధానంలో చోటు చేసుకున్న మార్పులపై ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. గతంలో ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60-62 ఏళ్లకు పెంచినప్పటికీ ఇప్పుడు ఆ 2 ఏళ్ల అదనపు కాలంపై సందిగ్ధత నెలకొనేలాగా కొత్త నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది. మరి ఒక ఉద్యోగికి అధికారికంగా పదవీ విరమణ వయసు రాకముందే, అంటే వారు 62 ఏళ్ల వయసును చేరుకోకముందే ఒక ఒకవేళ వారు సర్వీస్‌లో చేరి 33 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంటే, వారిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించే విశేష అధికారం నియామక అధికారికి ఉంటుందని ప్రభుత్వం తన ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 పేరుతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మరి ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఒక ఉద్యోగి యొక్క పనితీరును మరియు సర్వీస్ కాలాన్ని బట్టి ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలో నిర్ణయించే అధికారాన్ని తన వద్దే ఉంచుకుంది. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ యొక్క 2026 పెన్షన్ నిబంధనల ముసాయిదాలో అనేక లోతైన అంశాలు పొందుపరచబడ్డాయి. ఒక ఉద్యోగి 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌ను పూర్తి చేసుకున్నట్లయితే, వారికి పూర్తిస్థాయి పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలనే ఒక సానుకూల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఇందులో వెల్లడించింది. సాధారణంగా పెన్షన్ లెక్కల్లో సర్వీస్ కాలాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. కానీ 33 ఏళ్లు నిండిన వారు 100% పెన్షన్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఒక ఉద్యోగి 33 ఏళ్లకే రిటైర్ అయినా వారి పదవీ విరమణ చేసే సమయంలో చివరగా తీసుకున్న వేతనంలో సరిగ్గా 50% మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా ఉద్యోగికి ఆర్థిక భరోసా కల్పించినప్పటికీ, వయసు కంటే ముందే రిటైర్ చేయించడం అనేది అంశం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈ నిబంధనలు త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. మరి దీనివల్ల వేలాది మంది సీనియర్ ఉద్యోగులు భవిష్యత్తు అయితే మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్ నిబంధనల ప్రకారం పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించే పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో కూడా కీలక మార్పులైతే చేశారు. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకొని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును పొందుపరిచే సదుపాయాన్ని కమ్యుటేషన్ అంటారు. ఈ నూతన 2026 నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ పెన్షన్‌లోని కొంత భాగాన్ని చాలా సులభంగా కమ్యూట్ చేసుకునే వీలుంటుంది. మరి దీనివల్ల రిటైర్మెంట్ అయిన వెంటనే పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇళ్ల నిర్మాణం వంటి అత్యవసర అవసరాలకు నగదు అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులందరికీ ఈ కమ్యుటేషన్ నిబంధనలు ఒక వరంలాగా మారతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే దీని ద్వారా పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన విడుదల చేసిన ఈ నూతన ముసాయిదా కేవలం పాత నిబంధనల సవరణ మాత్రమే కాదు. ఇది ఒక కొత్త యుగానికి నాంది అని చెప్పాలి. సుదీర్ఘంగా అంటే 1980 నుండి అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 స్థానంలో ఈ యొక్క సరికొత్త 2026 నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ ముసాయిదాను రాష్ట్ర ఆర్థిక శాఖ అత్యంత లోతుగా మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించింది. 46 ఏళ్ల పాటు 46 ఏళ్ల పాత చట్టాలను పక్కన పెట్టి, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఈ మార్పులు చేయడం వెనుక పరిపాలన వేగవంతం చేయాలనే లక్ష్యం కూడా ఉంది. మరి ఈ ముసాయిదాపై రాష్ట్రంలోని గుర్తింపు పొందిన వివిధ ఉద్యోగ సంఘాల నుండి ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ నిబంధనలోని సాధక బాధకాలను విశ్లేషించి, ఉద్యోగులకు నష్టం కలగకుండా తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఈ కొత్త నిబంధనల్లో 2 ఏళ్ల రద్దు అనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అంటే 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన వయసు పరిమితిని 33 ఏళ్ల సర్వీస్ నిబంధన ద్వారా ఒక రకంగా నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మరి ఎవరైనా ఉద్యోగి తన విధుల్లో అలసత్వం వహించినా లేదా
ప్రభుత్వం అవసరమని భావించిన 33 ఏళ్ల సర్వీస్‌ను ఒక కారణంగా చూపి, వారిని అకాలంగా రిటైర్ చేయించే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 50% పూర్తి పెన్షన్ ఇస్తున్నందున ఉద్యోగికి ఎటువంటి అన్యాయం జరగదని వా వాదిస్తోంది. మరి ఆర్థిక శాఖ ఈ 98 పేజీల ముసాయిదాలో పెన్షన్ లెక్కింపు, ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి అన్ని అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. సో, మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 అనేది ఉద్యోగుల జీవితంలో ఒక పెనుమార్పుగా నిలవబోతోంది. దీనిపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.